పల్లవి ఏం పాడాడు ఆ బొమ్మ ఏం లేదు చెప్పదారంలో విడిపించాడు అంటే ఏమిటి పదములోని ఆయన పూర్తి చేసుకోవడంలో ఆయన ఆవేశకతంగా హృదయం నుంచి భావన శబలత ఆ పరంపరలో పరివాహంలో వచ్చే పదముల యొక్క పూర్ణ అట్లా వస్తుంటుంది అని పండుకుంటూ వస్తుంటుంది అబ్బా ఇంత చెప్పదానాల్లో గజగడిపించాడు ఎంతో అగాధమైంది అంటే లోతు ఇంత చెప్పలేమన్నమాట మహత్తరమైన భగవద్భావనలో మునిగితే మన మహర్షి త్యాగపడదు అందులో ఎంతో టైమింగ్ దీనికి కంపోజిషన్ ఆ పదముల యొక్క పూర్ణలో ఆ టైమింగ్ అంటే లయానుభూతి అంటారు రాసుకోవచ్చు లయానుభూతి త్యాగపర్వంలో ఏమి కనపడుతుంది లయానుభూతి అంతవరకు ఆగాడా ఆగలేదు ఎంతో దానిలో అంతా అన్నీ ఆనందరత్నాలు అంటారు దానికంటే దొరకని రత్నాలు సంపదగా అన్ని చోట్ల అన్ని చోట్ల బంగారాలు ఆభరణాలు ఎంత గొప్ప విభూతి ఇక్కడ జగయ్య గారి దగ్గర కూడా విభూతి ఏమి విభూతి రామానుభూతి రామయ్యందు అనురక్తి అది ప్రకటితమవుతుంది అడుగడుగున ఇంత అనుభవించేవాడిని తెలిసి ఇక్కడ కూడా మరి ఎంతో ఏమో ఎవరికి ఎక్కడికక్కడికి ఆ పదవుల నిర్మాణంలో సంగీతాన్ని ఆటం అనుభూతి తర్వాత ఒక్కొక్కడిగా బాలమనిషి గారు పాడితే జగన్ గారు పాడితే ఇంకేజన్ గారు పాడితే ఎవరు పాడింది పట్టణాడు పాడింది ఒక్కొక్కరు గుర్తులు అందరూ ఒకే గురువు ఉన్నారా అందరూ ఒకే అందరూ ఉంటారు ఒక్కరిలో ఒక్కొక్క రకమైన అందం ప్రకటితమైంది అది చూసి ఆ దివ్యమైన తేజస్సు ఆ పేరు మన కళ్ళకు కనిపిస్తున్న పాడుతున్నాక రూపం భౌతిక రూపాన్ని అనుభవించి ప్రతిపద రసోచితంగా తనకు తాను మనిషి ఎక్కడి నుంచి పడుతుందో తల్లి ఎక్కడ మనం పాట యొక్క విభూతిని ఒకసారి అక్కడ గమనించిన కాబట్టి పాటలో నిర్మాణాత్మకంగా వాద్యకారుడు తన యొక్క సంగీతాన్ని మన కోసం ప్రవేశపెట్టలేదు అని పాడుకున్న
ఇక్కడే ఉండాలి అర్థమవుతుంది. ఏ కావునరా, ఎక్కడ, ఏ చోట, ఇన్ విచ్ ప్లేస్ యు ఆర్ సీన్, నిలకడ లేదు అంటే భౌతుడు కదలికి గలవాడు. కదలేవాడు కాడే రాముడు అని ఒక చెప్తాడు. కదలేవాడు కదలేలో గలవాడు. కదలేవాడు లోకాన్ని కదిలించేవాడు, తాను కదిలేవాడు, కదలెన్నో గలవాడు. అంటే ఆయన యొక్క చిన్మయ రూపమైన కళలు చూసే కొద్దీ గడిచిపోతే ఎన్నెన్నో ఉన్నాయి. ఎన్నెన్నో ప్రకటితంగా 445 కళస్ ఉన్నాయా శ్రీరాముడు అంటే నీకు అనేవాడు. 445 లెక్క ఉంటాడు పదగా. అవునండి, నా ఇలాంటి 445 కీర్తన, ఎవరి కీర్తన ఇది ఎక్కడ అన్నాడు. నా కూడా వాడు కూర్చోవాడు ఏమంటారంటే ఎవరి పార్ట్ ఆఫ్ ఏ కీర్తన అండ్ ఎవరి లైన్ ఆఫ్ ఏ కీర్తన హ్యాస్ ఇట్స్ ఓన్ ఎంటిటీ అండ్ ఎంబ్రాయిడరీ సబ్జెక్ట్. అనుకరణంగా ఆ లోపల కదలించగలిగిన స్వర విభూతి ఆయన అందించాడు. మనకి 3 కీర్తనలు ఇచ్చినవాడు 3 అనుభవిస్తాడు. బాగా కీర్తన తెలిసినవాడు అడుగడుగున అనుభవిస్తుంటాడు. అదే పాట రోజు పాడతారు, పాడిన అంతే. బాలమణి గారు అభిప్రాయం అడిగారు 4 పాటలు. నకుమం గారు ఎన్నిసార్లు పాడే స్వామి అంటే 1000 టైమ్స్ అని దేవస్థానం 1000s ఉన్నారు. ఎందుకు ఎన్నిసార్లు పాడారంటే పాడుతుంటే నన్ను నేను మర్చాను అన్నమాట. పాడుతుంటే నన్ను నేను మర్చాను, నన్ను కూడా మరుస్తుంటాను. నేను మర్చినట్టు మా అమ్మాయి నన్ను ఎందుకని వెనకాల కూర్చోబెట్టుకున్నాను అంటే, అరే అమ్మ కీర్తన మర్చిపోతుంటాను, ఏం కీర్తన పడుతుందో నాకు తెలియదు కదా, ఆమె చెప్తారు. ఏ కావాలి పాట అమ్మలు 3వ లైన్ అని గుర్చేసి ఆ 3వ లైన్ పడి పెడతాను, లేకపోతే కీర్తన పడిపోతాం. ఆచార్య ఇప్పుడు మధ్య బెరుగు వచ్చింది, 90 days ఈజ్ అని చెప్పి తీర్మానం వచ్చేస్తారు. మధ్యలో పోయిన శేషాద్రి అని టైటిల్ ఇస్తారు, సపోర్ట్ కొడతారు బాగా. అంటే ఏంటంటే మనం ఆ కీర్తన వైభవాన్ని ఒడలు మరిచేయటం, అది చాలా మంచి పదం. ఒడలు మరిచి శరీరం మరిచి ఉంటాం మనం. అంటే వాగ్గేయకారుడు వాడేటప్పుడు కీర్తనలో ఉండే కళల్ని తాను అనుభవించడం కాకుండా శ్రోతలకి ఏదా ఉన్నరా నన్ను చూడండి ఒకసారి చెప్పు. నిలకడ నీకు, నిలకడ నీకు, నిలకడ నీకు, నిలకడ నీకు, నిలకడ అంటే గీతల్లో ఏ కోణంలో వచ్చినా భౌతుడు నిలకడలేడు వాడు అని చెప్పేస్తున్నాడు తెగగా. ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి. నిలకడ 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 పాటలు ఉంటే స్వారస్యాన్ని అయితే స్వర రూపంలో కలిగిన ఆనందాన్ని మనం ఒడలో మనిషి వినాలి. ఇతరులతో పాడేటప్పుడు అది ఆనందాన్ని అనుభవించాలి. వంకాయ
కూర బాగుంది కదా, నువ్వు ఒక్కడో తింటే కట్టుకుండా ఎక్కువ తిన్నాను బాబాయ్ మాయలో అప్పుడు తినమన్నాడు. తినకుండా ఉంటే సరిపోయి కదా, పాప అయితే ముందువాడికి చంటాడి కూడా సరిపోయింది కదా, బాగుంది అని అనేది వాడి వల్ల ఏమైంది అనారోగ్యంలో కలిగేది. అందువల్ల కీర్తన ఒక స్వారస్యం మనం అనుభవింపచేసే మార్గాలు ఏమేమి ఉన్నాయో ఎస్సర్టన్ ది హిడెన్ ప్లేసెస్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్లేసెస్ ఆఫ్ బ్యూటిఫైయింగ్ స్పాట్స్ ఇది కీర్తన. అప్పుడు కానీ మనకి కీర్తన యొక్క రూప సౌందర్యాన్ని, రూప లావణ్యాన్ని మనం అనుభవించడానికి మార్గం ఎంత సులభం కాదు. సీతా గౌరీ వాళ్ళందరూ రామతత్వాన్ని హృదయపూర్వకంగా అనుభవించి భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవడానికి రోజు తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడ చూసినా ఆనందం ఈరోజు అనుభవిస్తున్నాం, ఇంకా మళ్ళీ ఆనందం కోసం వెంపలాడుతున్నాం. అటువంటి వైయక్తికమైన హృదయగతమైన భగవత్ భావన చవత మిగిలిన ఉంది కాబట్టి భగవంతుని కాబట్టి రోజు అదే కీర్తన పాడుతూనే ఉన్నారు, ఆనందిస్తున్నారు. చివరు లాస్ట్ డే ఈ కీర్తన ఎగైన్ బై ది పర్సన్ అంటే కీర్తనలో అనుగతమైన రూప లావణ్య సౌందర్య వర్తనము అనుభవించిన జీవి. భౌతిక రూప లావణ్యమును చక్కగా ఆస్వాదించిన పెద్ద మనుషులు. కీర్తనలకు కమల, అర్క, నీల పంచభూతములను అంటే భగవంతుని విభూతి అన్ని చోట్ల కూడా మనం ఆ సౌందర్యాన్ని అపేక్షించవచ్చు, ఆస్వాదించవచ్చు. అంటే ఇప్పుడు ఆ కీర్తనలో స్వారస్యం ఉంటే అన్ని ప్రాంతంలో కానీ రాగరూప భావాలను మనం ఎక్కడైతే మనం స్వీకరించుకున్నాము అన్నింటినీ ఆస్వాదించి ఇంకా పాడుతూ ఆ రూప లావణ్యములను మనం అనుభవిస్తున్నాము. అట్లా ఒక కీర్తన కదా అని ఉపయోగించాము. నామము తెలియదు, తెలిసి అనుభవించి ఇక్కడ రామచింతనతో రామ భావనను హృదయంలో చక్కగా నిలిపి దాని యొక్క వైభవమును చక్కగా ఆస్వాదన చేయి. నామము చేయవేవో మనసాగ
రామాని పదము రామాయణ రామాయణ బ్రహ్మమునకు రామాయణ పదంలో అంతర్గతమైన సాధారణార్థము, వైదికార్థము, శబ్దార్థము, ధన్యార్థము, రూపార్థము, ఒక్కొక్క పదానికి అనేక రకమైన అర్థాలు సంభావన చేయవచ్చు. ఇప్పుడు ఈ కృతంలో రామ అనే పదం ఉంటే అనేక రకమైన రూప, సౌందర్య, లావణ్య, అర్థ సముదాయం అని అయ్యవారు మనకి తెలియపరుస్తున్నారు. తలుపులన్నీ నిలిపి తలుపులను తెలిసి రామచిత్రం ఇందులో కూడా ప్రతిపదములకు విశేషమైన అర్థం సంభూతమై చింతనకు ఇక్కడ ఏముందో మొదటి పదంలో చాలా అనేకమైన అనుభూతులు ఉన్నాయి. దీన్ని చక్కగా హృదయం తెలుసుకొని పదిలిపరుచుకుని రామ నామ అనుసంధానం చేయమని ఇక్కడ చెప్తున్నారు. అది ఎక్కడితో చేస్తున్నారు ఈ పనులు విశేషార్థాలు. ప్రతి కీర్తనలో ఏ కీర్తన మీరు అనుకున్నా కీర్తన చెప్పరా పండు విష్ణు వచ్చిన కీర్తన చెప్తాను. బలం చదువు ఆడద్దు మొత్తం రక్ష పెట్టిన తర్వాత ఏమంటారా తర్వాత ఎందుకు పాడుంటారు? రక్ష పెట్టలే దొరకదు. ఎందుకని పాడుంటారు? మనం అనుభవించే ఒక వస్తువుకి ఇతర దృశ్యం కలుపుతుందేమో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా చాలా సౌందర్యవంతమైన వస్తువు అనుకోండి, వాళ్ళకి వెళ్ళేసి వాళ్ళు అడుగుతారు, లాగేస్తూ ఉంటారు అనుకుంటే. అలాగే సౌందర్యవంతమైన మహత్తరమైన రూప రామబ్రహ్మ మన ఎదురుగా ఉన్నాడు. ఆయన చూసి అందరూ తమకు కావాలి మౌని ఆరాధనా భావంతో దగ్గర తీసుకుంటారని. అమ్మ రాముని ఎవరికి మేము మా వరకే ఉంచుకుంటాము అని ఒక ఆత్మానుభూతి ఉంటుంది. ఆత్మానుభూతి సంబంధం కీర్తనని ప్రతి కీర్తనలో రామానుభూతి చెప్పాలంటే అంతకంటే ఏం చెప్పాలి. ఏ కీర్తన మనం తీసుకున్నా కూడా ఇప్పుడు రక్ష పెట్టాలంటే ఏ కీర్తనలో కూడా అనుభూతి రామ ఇక్కడ నిన్నే అనేది ప్రకటితమైంది. నిన్నే నిన్నే ఘంటాబద్ధంగా చెప్పేస్తున్నాడు. రామ నిన్నే సౌందర్యానుభూతి విపుటమైనది అంటే చాలా విశేషమైనది, ఎక్కువ తరగనిది. ఆ తరగని యొక్క వైభవాన్ని చాలా ఆస్వాదించి మనకు అందించేట్టు చేపట్టడం లాంటి వాళ్ళు. అలా మన ప్రతి కీర్తనలో తెలిసి రామ చింతన చేయో మన